మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో కృష్ణ నామ్దెడ్ ముండే అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. ఇక 2018లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాశాడు. కానీ ఫలితాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. మరోసారి రాశాడు, మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఇలా 9 సార్లు పరీక్షలు రాసినా ఆ యువకుడు 10వ తరగతి మాత్రం పాస్ కాలేకపోయాడు. అయినా సరే ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఈ యువకుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏకంగా 10వసారి రాశాడు. ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎట్టకేలకు ఈ యువకుడు 10వ తరగతి పాస్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎగిరి గంతేసినంత పని చేశారు. ఇంతే కాదండో, ఈ గ్రామస్తులంతా కలిసి అతన్ని భుజంపై ఎత్తుకుని బ్యాండ్ మేళంతో ఊరేగించారు. టపాకులు కాలుస్తూ పెద్ద పండగే చేసుకున్నారనుకోండి. ఇక ఈ యువకుడు కనిపించిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుతూ వెళ్లాడు. ఇదంతా కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ పట్టు వదలని విక్రమార్కుడు అంటే నీవే తమ్ముడు అని కొందరంటుంటే, ఇదెక్కడి మాసరా మామ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. చూసారుగా మనోడి పట్టుదల ఎలా ఉందో. పట్టు వదలని విక్రమార్కుడిలాగా రాసి రాసి ఎట్టకేలకు తాజాగా 10th క్లాస్ లో నుంచి బయటపడ్డాడు. ఏదైతేనే మొత్తానికి 10వ తరగతి పాస్ అయ్యాడు. చాలా మంది 10వ తరగతి పరీక్షలు మొదటిసారి రాసినప్పుడే పాస్ అవుతూ ఉంటారు. కొందరైతే 2, 3 లేదా 4 సార్లకు పాస్ అవుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వకపోవడంతో ఇక నా వల్ల కాదురా బాబు అంటూ చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ ఓ యువకుడు 10వ తరగతి పాస్ అవ్వడానికి 10 సార్లు రాయాల్సి వచ్చింది. ఇక ఎట్టకేలకు ఇటీవల అతడు 10లో ఉత్తీర్ణత సాధించడంతో హమ్మయ్య అంటూ అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అంతేకాదు, గ్రామస్తులు అతన్ని బ్యాండ్ మేళంతో ఊరేగించారు. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్. అయితే ఈ వీడియో చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో కృష్ణ నామ్దెడ్ ముండే అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. ఇక 2018లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాశాడు. కానీ ఫలితాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. మరోసారి రాశాడు, మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఇలా 9 సార్లు పరీక్షలు రాసినా ఆ యువకుడు 10వ తరగతి మాత్రం పాస్ కాలేకపోయాడు. అయినా సరే ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఈ యువకుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏకంగా 10వసారి రాశాడు. ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎట్టకేలకు ఈ యువకుడు 10వ తరగతి పాస్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎగిరి గంతేసినంత పని చేశారు. ఇంతే కాదండో, ఈ గ్రామస్తులంతా కలిసి అతన్ని భుజంపై ఎత్తుకుని బ్యాండ్ మేళంతో ఊరేగించారు. టపాకులు కాలుస్తూ పెద్ద పండగే చేసుకున్నారనుకోండి. ఇక ఈ యువకుడు కనిపించిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుతూ వెళ్లాడు. ఇదంతా కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ పట్టు వదలని విక్రమార్కుడు అంటే నీవే తమ్ముడు అని కొందరంటుంటే, ఇదెక్కడి మాసరా మామ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. చూసారుగా మనోడి పట్టుదల ఎలా ఉందో. పట్టు వదలని విక్రమార్కుడిలాగా రాసి రాసి ఎట్టకేలకు తాజాగా 10th క్లాస్ లో నుంచి బయటపడ్డాడు. ఏదైతేనే మొత్తానికి 10వ తరగతి పాస్ అయ్యాడు.